హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే తమిళ్ మూవీ అయిన జోకర్ మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. కాకపోతే ఫ్రెండ్స్, ఈ మూవీ ఇప్పటిదైతే కాదు, 2016 ఆగస్ట్ 17న థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ కామెడీ డ్రామా అండ్ లైట్ ఆఫ్ ఎమోషనల్ అని చెప్పుకోవచ్చు. డైరెక్టర్ బై రాజు మురుగన్. స్టోరీ విషయానికి వస్తే, హీరో అయిన రాజు వాటర్ ప్లాంట్లో పనిచేస్తూ ఉంటే గవర్నమెంట్ ఒక విధంగా రాజుని మోసం చేయడంతో తనకు తానే ప్రెసిడెంట్గా మారిపోయి పేదవారి తరపు నుంచి ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇలా పేదవారి కోసం రాజు ఫైట్ చేస్తూ ఉంటే తనని పిచ్చోడుగా ముద్రైతే వేస్తుంది. మరి ఎందుకని రాజు పేదవారి కోసం ఫైట్ చేస్తూ ఉండేవాడు, తనకు తానే ఎందుకని ప్రెసిడెంట్గా మారిపోయాడు, చివరికి ఎందుకని పిచ్చోడిగా పేరు వచ్చింది, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలంటే మాత్రం ఈ జోకర్ మూవీ మీరు చూడాల్సిందే. ఈ మూవీ మాత్రం ఒక మెసేజ్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్కి అలాగే సెకండ్ హాఫ్కి చాలా వరకు డిఫరెంట్ అయితే ఉంటుంది భయ్య. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే చాలా వరకు కామెడీగా అయితే వెళ్తూ ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం లైట్ ఆఫ్ ఎమోషనల్ అయితే టచ్ అయితే అవుతుంది. గవర్నమెంట్ ఈ పని చేస్తా అని చెప్పేసి ఎంతో వరకు డబ్బు తీసుకున్నా కూడా ఆ పనిని మధ్యలో ఆపేయడంతో పేదవారు ఎలాంటి స్ట్రగుల్స్ పడతారు, వాటి వలన వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అని చూపించడం జరిగింది ఈ మూవీ ద్వారా. గవర్నమెంట్ ఏమైనా తప్పు చేస్తే మనుషులే మరలా పోరాడి దాన్ని దక్కించుకోవాలనే కాన్సెప్ట్తో ఈ సినిమా అయితే రావడం జరిగింది. కాకపోతే సినిమా చూస్తుంటే మాత్రం చాలా వరకు ల్యాగ్ అయితే అనిపిస్తుంటుంది భయ్య. అంతేకాకుండా కొన్ని కామెడీ సీన్స్ అయితే అంతకైతే వర్కౌట్ అయితే అవ్వదు. కాకపోతే రాజు ఎందుకని పిచ్చోడులాగా మారిపోవాల్సి వచ్చిందనేది ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ తెలుసుకోవాలని అయితే ప్రతి ఒక్కరికి కోరిక పుట్టేలాగా అయితే అనిపిస్తూ ఉంటుంది. స్లోగా వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొద్ది వరకు సెట్ అయిందని చెప్పుకోవచ్చు. అలాగే సాంగ్స్ చూసుకుంటే ఈ సినిమాలో 4 to 5 సాంగ్స్ అయితే ఉన్నాయి. కాకపోతే తమిళ్ నుంచి తెలుగు డబ్ అవడం వలన అంతగా నచ్చకపోవచ్చు. జస్ట్ వన్ టైం వాచ్ అని చెప్పుకోవచ్చు. అదైనా గవర్నమెంట్ చేసే పని వారు చేయకుండా వదిలేస్తే దాని తర్వాత ప్రజలు ఎలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తారనే కాన్సెప్ట్తో ఈ సినిమా అయితే రావడం జరిగింది. ఈ సినిమాలో పెద్దగా చెప్పుకోదగ్గ ఏమైతే లేదు, కానీ ఒక మెసేజ్ మూవీ అని చెప్పుకోవచ్చు. అలాగే క్లైమాక్స్లో ఒక ముసలతను ఒక మంచి వర్డ్స్ అయితే చెప్తూ ఉంటారు. ఆ వర్డ్స్ చాలా వరకు అయితే కనెక్ట్ అయితే అవుతూ ఉంటాయి. ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. జస్ట్ వన్ టైం వాచ్. అదైనా ఎక్స్పెక్టేషన్ లేకుండా చూస్తే సినిమా అయితే నచ్చుతుంది, కానీ ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే మాత్రం సినిమా అయితే మీకు నచ్చదు. చాలా వరకు అయితే బోరింగ్ కొడుతూ ఉంటుంది. ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడండి ఫ్రెండ్స్, లేకపోతే అవాయిడ్ అయితే చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా తమిళ్ మూవీ అయిన జోకర్ మూవీ ఓటీటీ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.